వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. అంతో పాటు సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీసీ నాయకుడు సీతారామయ్య ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. అసలు పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఆ సింగరేణిలో నెలకొంటున్న విధి విధానాలు ఏంటి, సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏం చేశారు, ఏ పోరాటాలు జరుగుతున్నాయి ఒకసారి సార్ అడుగుతున్నాం. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఎట్లా చూడొచ్చు, ఏంటి అంత హాట్గా నడుస్తుంది? సింగరేణి ప్రైవేటీకరణకు ఏఐటీసీ కూడా సంతకాలు పెట్టిందా, నిజమా ఏంటి అసలు పరిస్థితి? మైనింగ్ సింగరేణి ప్రైవేటీకరణ అనేది అసలు ఉండదు, ఇది పబ్లిక్ సెక్టర్ కాబట్టి చేయరు. కాకపోతే కొత్తగా వచ్చే మైన్స్ మనకి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. దీన్ని కొంతమంది తెలియక ప్రైవేటీకరణ అనుకుంటున్నారు ఒకటి. రెండోది, సింగరేణి ఆధ్వర్యంలో నడిచే మైన్స్లో ఈ ఓసీలలో ఇంతకుముందు మనము బొగ్గు తీసేవాళ్ళం, కాంట్రాక్టర్లు మట్టి తీసేవాళ్ళు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత స్టేట్లో మట్టి తీసే పని, బొగ్గు తీసే పని కూడా ప్రైవేట్ వాళ్ళకే ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ అంటున్నారు. అంతేగాని ఇది సింగరేణి కంపెనీగానే ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికి కూడా కొత్త మైన్స్ రావాలి. మేము ఎన్నికలప్పుడు కూడా చెప్పింది ఏంటంటే సింగరేణికి కొత్త మైన్స్ రావాలి, కొత్త మైన్స్ వస్తేనే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి కొత్త మైన్స్ కొరకు ఏదైతే తాడిచెర్ల 2 ఉన్నదో ఇది మనకి అలాటెడ్ మైను. ఇప్పుడు దీన్ని జెన్కో కంపెనీకి ఇప్పించుకొని దాన్ని అవుట్సోర్సింగ్ ద్వారా ప్రైవేట్ వాళ్ళకంటే ఇప్పుడు తాడిచెర్ల 1 ఏఎంఆర్ కంపెనీ వాడు ఎట చేస్తుండో అట్లా ఇవ్వటం కొరకు కాంట్రాక్టర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కంటే ముందు భట్టి గారు ఈ ప్రాంతానికి పాదయాత్రగా వచ్చినప్పుడు ఈ మైన్స్ ఏదైతే 2 మైన్స్ టీఆర్ఎస్ పీరియడ్లో ప్రైవేట్ వాళ్ళకి యాక్షన్లో పోయినాయో అది అన్యాయం, మనమే తీసుకోవాలని చెప్పాడు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మైన్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎల్లందు కోయగూడెం మైన్ని 1/70 యాక్ట్ ఉన్నది కాబట్టి మనమే నడుపుకోవాలి. అట్లనే సత్తుపల్లి ఓసి3 ఏదైతే ఉందో అది మట్టి పోసేయడానికి అవంతిక కంపెనీకి స్థలం లేదు కాబట్టి మనమే నడుపుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం కూడా మట్టి పోయడానికి సింగరేణికి అవకాశం ఇవ్వండి అని సింగరేణిని అడుగుతూ ఉన్నారు. అంటే టీఆర్ఎస్కి వీళ్ళకి ఏం తేడా కనబడుతుంది? వాళ్ళేమో యాక్షన్లో పాల్గొనొద్దని ప్రైవేట్ వాళ్ళకు పోయేటట్టు చేశారు, వీళ్ళేమో పోయిన ప్రైవేట్ వాటిని ఎట్ట తీసుకోవాలని మేము సలహాలు సూచనలు ఇస్తే అది పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళకే ఖాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని కార్మిక సంఘాల అందరం కూడా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏ కార్మిక సంఘమైనా అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోయగూడెం ఓసి3, సత్తుపల్లి ఓసి3 మనకే రావాలి. అట్లనే తాడిచెర్ల 2 మైను సింగరేణి నడపాలి. అదేవిధంగా ఏదైతే భూపాలపల్లి దగ్గర వెంకటాపూర్ పివి నరసరావు మైన్ ఉందో అది కూడా తప్పనిసరిగా సింగరేణికే అది అలాట్మెంట్ ఉన్నది. ఏదో ఆ యొక్క గుడికి, రామప్ప గుడికి కొంత ఇది జరుగుద్దని పర్యావరణ వాళ్ళు అభ్యంతరం చెప్పారు. ఇప్పుడు కోర్టులో అది కూడా క్లియరెన్స్ అవుతుంది. కాబట్టి ఆ మైన్ కూడా మనకు వస్తే, ఈ 4-5 మైన్స్ మనకు వస్తే సింగరేణికి ఇంకో 10 సంవత్సరాలు లైఫ్ పెరుగుద్దని మేము ఏఐటీసీగా భావిస్తూ ఉన్నాం. బహుళ జాతి కంపెనీల ద్వారా
యాక్షన్లో పాల్గొంటున్న ఈ జాతీయ కంపెనీలు ఏదైతే ఉన్నదో ఆ పారిశ్రామిక పెట్టుబడిదారు విధానం వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉందని శ్రీకాస అంటున్నారు. ఎట్లా చూడొచ్చు, ఏంది అసలు పరిస్థితి ఏంటి? ఒక ఎర్ర జెండా పోరాటాల పటిమకలుగా ఐఎన్టీయూసీ రెండు కుమ్మక్కై ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతుందని ఆరోపిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు పరిస్థితి? ఇప్పుడు ఏదైతే బహుళజాతి కంపెనీల ద్వారా కానీ లేదా ప్రభుత్వ విధానాల వల్ల కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమ నష్టం జరుగుతుంది, ప్రైవేటు వైపు పోతుంది అనేది వాస్తవం, మేము కాదంటలేదు. ఇది 1991లో పివి నరసింహారావు గారే స్టార్ట్ చేసిండు. ఇక ఇప్పుడు ఈయన వేగవంతం చేస్తూ ఉన్నాడు, ఎవరు, మన నరేంద్ర మోడీ గారు. కానీ ఏఐటీసీ ఐఎన్టీసీ కలిసి ప్రభుత్వానికి వత్తాసు పడుతుంది పచ్చబద్ధం. మేము దీన్ని నిర్బద్ధంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ మైండ్స్ సింగరేణికి రావడం కొరకు మేము కృషి చేస్తాం. అవసరమైతే ఎలాంటి పోరాటానికైనా ఏఐటీసీ ముందుంటుందని తెలియపరుస్తున్నాం. హైపవర్ కమిటీల ద్వారా ఎవరైతే సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉంటారో వారికి న్యాయం చేస్తాం, న్యాయం జరిగే వరకు ఏఐటీసీ పోరాటం చేస్తుందని గతంలో మీరు నిలబడ్డ ఎన్నికల్లో, సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో మీరు చెప్పిన పరిస్థితి. దాన్ని ఎట్లా చూడొచ్చు, అది ఏడి వరకు వచ్చింది, దాన్ని రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారో ఆ అంశమే మర్చిపోయారని చెప్తున్నారు. ఏమంటారు దీని మీద? హై పవర్ కమిటీ వేజెస్ అనేది కేవలం కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన విషయమే, అది పర్మనెంట్ కార్మికులది కాదు. సరే, అయినప్పటికి కూడా మేము ఎన్నికలప్పుడు చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, హై పవర్ కమిటీ వేజెస్ సింగరేణిలో అమలుపరచాలని మొట్టమొదటి స్ట్రక్చర్డ్ మీటింగ్లోనే పెట్టినాం. డిసెంబర్ నెల 2024 నాడు జరిగిన స్ట్రక్చర్ సమావేశంలోనే మేము సిఎండ్ఎండి లెవెల్లో హై పవర్ కమిటీ వేజెస్ అమలు చేయాలని చెప్పేసి పెట్టాం. దానికి మేనేజ్మెంట్ అనేది ఏంటంటే, కోల్ ఇండియాలో వాళ్ళకి లాభాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ ఓబీ పర్సంటేజ్ తక్కువ ఉన్నది. వాళ్ళు ఒక టన్ను మట్టి తీస్తే 5 టన్నులు 6 టన్నులో బొగ్గు తీసుకోవచ్చు. మనము 10 టన్నులు మట్టి తీస్తే 1 టన్ను బొగ్గే తీసుకుంటున్నాం. కాబట్టి మనం హై పవర్ కమిటీ వేజెస్ని మేము అమలు చేయలేమని ఆయన చెప్పాడు. అయినప్పటికి కూడా మేము దాన్ని వదిలిపెట్టలేదు. కంపెనీకి నష్టమా లాభమా అని కాదు, కాంట్రాక్ట్ కార్మికులకైనా సరే న్యాయం జరగాలనంటే హై పవర్ కమిటీ వేజెస్ అమలు చేయాలి. దీని విషయంలో మేము 11వ వేజ్ బోర్డు అప్పుడు కూడా వేజ్ బోర్డు చైర్మన్ దగ్గర మాట్లాడినాం. ఈసారి కూడా మనం తప్పనిసరిగా మాట్లాడతాం. ఏంటి సార్ ప్రస్తుత పరిస్థితి ఏంటి సింగరేణిలో? ఇప్పటిసారికి వరుసగా బోర్డు మీటింగ్లు అయినాయి. కార్మికుల అంశంలో ఇప్పటికే అనుభవజ్ఞులైన మీరు చాలా చర్చలు జరిగి ఉంటాయి. ఏంటి సార్ ఈరోజు యాజ్ అండ్ టుడే పరిస్థితి ఏంటి కార్మికుల? ఇప్పటివరకు సిఎండ్ఎండి లెవెల్ సెక్షన్ మీటింగ్ 1, డైరెక్టర్ పా లెవెల్ సెక్షన్ మీటింగ్ 2 జరిగినాయి. ఈ నెలలో ఇంకొక స్ట్రక్చర్డ్ మీటింగ్ సిఎండ్ఎండి లెవెల్ జరగాలి. గతంలో మేము చెప్పింది ఏంటంటే, 5-6 సంవత్సరాలుగా టీబీజీ కేసు ఉన్నప్పుడు ఒక్కటి కూడా స్ట్రక్చర్డ్ మీటింగ్ పెట్టలేదు, ఒక్కటి కూడా కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేదు. వాటిని మేము చేయించుతామని చెప్పినాం, స్ట్రక్చర్డ్ మీటింగ్ పెట్టించాం. వాటిని అమల్లో కొంచెం ఆ యొక్క సర్క్యులర్ రావడంలో కొంచెం ఆలస్యం జరుగుతుంది. దాని కొన్నిటికి కమిటీలు వేశారు, సొంత ఇంటి పథకానికి కానీ వీటి మీద కొన్ని కమిటీలు వేశారు. ఆ కమిటీ రిపోర్ట్లు ఇంకా రాలేదు. ఏదైతే మేనేజ్మెంట్ అంగీకరించిందో వాటిని మొన్ననే మేము సిఎండ్ఎండి గారిని 3 రోజుల క్రితం కలిసినప్పుడు 15 రోజుల్లో సర్క్యులర్లు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పాడు. ముఖ్యంగా మైనింగ్ స్టాఫ్ మెడికల్ అండ్ ఫిట్ విషయంలో కావచ్చు, లేదా ఈ ఈపీ ఆపరేటర్ల D2C C2B విషయంలో కావచ్చు, లేదా అలవెన్సెస్ పెంచే విషయంలో కావచ్చు, ఇవన్నీ ఒప్పుకున్నటువంటి వాటిని ఒక 15 రోజుల్లో సర్క్యులర్ వస్తుందని చెప్పారు. రాకపోతే మాత్రం తప్పనిసరిగా మేము ఏఐటీసీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. సీతారామయ్య గారు ఒక విషయం చెప్పండి, జూలై 30-31వ తేదీన జరగవలసిన మెడికల్ అండ్ ఫిట్ అంశం జాప్యం జరుగుతుంది. ఆ అంశంలో ఇప్పటిదాకా ప్రభుత్వం కానీ గుర్తింపు సంఘాలు కానీ ఎక్కడ అడగట్లేదు. ఏంటి ఈ అంశంలో ఏదన్నా మీ దృష్టికి వచ్చిందా? మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిందా? అసలు ఏంటి? మెడికల్ బోర్డు విషయం పైన మొన్ననే సిఎండ్ఎండి గారిని, డైరెక్టర్ పా గారిని కూడా కలిసాం. అయితే మెడికల్ బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయి. దీనిపైన పోలీస్ కేసు అయింది, ఏసీబీ కేసు జరిగింది, పైన సిఎంఓ మీద కేసు బుక్ అయింది. సరే, ఇవన్నీ ఉండటం వలన కొంత ఆలస్యం జరుగుతుంది వేజ్ బోర్డు. కానీ మేము చెప్పాం, ఈ యొక్క మెడికల్ బోర్డుని మీరు ఆ కేసుకు సంబంధం పెట్టకండి, ఇది జరపండి రెగ్యులర్గా అంటే
ఈ నెల బోర్డు జరుపుతామని అన్నారు. సరే ఏది ఉన్నా మొన్న జరిగిన బోర్డులో అన్యాయం చేశారు. 50 మంది పోతే కేవలం ఆ 4 5 అన్ఫిట్ చేసి మిగిలిన వాళ్ళకి ఫిట్ ఇచ్చారు. అది అన్యాయం. దీనికి మేనేజ్మెంట్ చెప్పే వాదన ఏంటంటే మెడికల్ ఇన్వాలిడేషను అంటే పూర్తిగా చేతగాని వాళ్ళనే చేయాలి, కానీ మంచిగా ఉన్న వాళ్ళని ఎట్లా చేస్తామని అన్నారు. కానీ వాళ్ళకి తెలియదు, దీనికి ఒక చరిత్ర ఉంది. 1981లో మా యూనియన్ జనరల్ సెక్రటరీ కొమరాయ్ గారు ఒక ఒప్పందం చేసిండు. కార్మికులు 2 సంవత్సరాల ముందు పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఏ బోర్డు సంబంధం లేకుండా కార్మికుడిని అన్ఫిట్ చేయాలి, కొడుకుని ఫిట్ చేయాలనేది అదే రోజు జరగాలనేది చేస్తే 1981 నుంచి 96 వరకు రెగ్యులర్గా మంచిగా జరిగింది. 96లోకి ఎప్పుడైతే మన సింగరేణి కంపెనీ బిఎఫ్ఆర్కి పోయిందో అప్పుడు దీన్ని ఆపేసింది మేనేజ్మెంట్, ప్రభుత్వం. ఆపేసిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మళ్ళీ అంగీకరించి మళ్ళీ మెడికల్ చేయాలి అని అన్నాడు. చేయాలి అంటే అది మొదట చేస్తే బాగుండేది, కొమరాయ్ గారు ఉన్నప్పుడు చేస్తే బాగుండేది. కానీ వీళ్ళు ఏం చేశారు, మెడికల్ బోర్డు అని పెట్టి ఇక దానిలో కొన్ని దందాలు చేశారు. సరే ఏదేమేమి జరిగినా, దందాలు జరిగినా ఏం జరిగినా ఒక 50, 60, 70% మంది కార్మికులకైతే ఉద్యోగాలు పిల్లలకు వస్తున్నాయి. కాబట్టి మేము కూడా దాని మీద సరే కొంత జరగనీయాలనే ఏది కొంత కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వస్తే మంచిదని మేము ఇది చేసాం. కానీ ఆ కొమరాయ్ గారు ఉన్న పీరియడ్ పెట్టాలంటే వాళ్ళు పెట్టలేదు. ఇప్పుడేమో ఏదో ఏసీబీ కేసులు జరిగినాయి కాబట్టి మేము బోర్డు ఆపేస్తామంటే ఇది కరెక్ట్ కాదు. ఇది వీళ్ళు ఇచ్చిన బోర్డు కాదు, ఇది 81లో కొమరాయ్ గారు ఉన్నప్పుడు చేసిన బోర్డే. బిఏఎఫ్ఆర్కు పోవటం వలన ఆగిపోతే మళ్ళీ కేసీఆర్ గారు ఇచ్చిండు. ఒకవేళ ఇవ్వాలి కనుక ఆపేస్తే కేసీఆర్ గారు ఇచ్చిండు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ పోగొట్టింది అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించి వెంటనే బోర్డు జరిగేటట్టు చూడాలని మేము ఏఐటీసీగా కోరుతాము. అదే అడగబోతున్నా, కేసీఆర్ ప్రభుత్వ కాలంలో 10 సంవత్సరాలు వరుసగా మెడికల్ అన్ఫిట్లు జరిగినాయి, కార్మికుల పిల్లలు ఉద్యోగాల్లో చేరిన పరిస్థితి. అదే కార్మిక సంఘాలు, కార్మికులు కూడా ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు కనీసం మెడికల్ బోర్డు పూర్తి స్థాయిలో రెస్పాండ్ కావట్లేదు. దీంట్లో జాతీయ సంఘాలతో పాటు సంఘాలు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయని కార్మికులు అంటున్నారు. దీని మీద ఏదన్నా రానున్న రోజుల్లో పోరాటం చేయబోతున్నా ఇదే నిర్లక్ష్యం ఉంటే? కానీ ఈ గవర్నమెంట్ రాగానే ఆపేయలేదు, వాస్తవం చెప్పుకోవాలి మనం. ఈ గవర్నమెంట్ వచ్చి దగ్గర సంవత్సరంన్నర దాటిపోయింది. వీళ్ళు ఆపింది మొన్న 3 నెలల క్రితం ఆపారు. అంటే ఇప్పుడు దాకా జరిగింది యథావిధిగానే జరిగింది, పాత పద్ధతిలోనే జరిగింది. కాకపోతే అందరం ఏమంటున్నాం అంటే కొమరాయ్ గారు ఉన్నప్పుడు పద్ధతి చేయండి, అవకతవకలు జరగకుండా పోతాయని చెప్తున్నాం. కానీ జరిగిన దాన్ని ఇప్పుడు ఆపారు. ఆపితే మేము ఇప్పుడు మొన్న చైర్మన్ కలిసి చెప్పినాం, ఇది కనుక ఆగితే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి, జరిగేదానికి మీరే బాధ్యులు అవుతారు, ఖచ్చితంగా జరపాల్సిందే అన్నాం. జరుపుతామని ఒప్పుకున్నారు. కాబట్టి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఒకవేళ జరగకపోతే ఖచ్చితంగా మేము ఏఐటీసీగా నిలబడి ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియపరుస్తున్నాం. ఏంటి సార్, చివరిగా ఒక 2 క్వశ్చన్లు అడిగి మీకు ఇది చేస్తాను. ఈరోజు సీకాసా పేరుతో ఒక లేఖ విడుదలైంది సీతారామయ్య మీద. ఎర్ర జెండా పార్టీకి సంబంధించిన సీతారామయ్య మీద రక్త మాంసాలను, కార్మికుల రక్త మాంసాలను తినే ప్రయత్నం జరుగుతుంది, వాళ్ళ రక్తాన్ని పీల్చే ప్రయత్నం జరుగుతుంది, మెమరాండం పేరుతో మళ్ళీ టైంపాస్ జరుగుతుందని మీలాంటి వాళ్ళకి చెప్పింది. ఏంటి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు ఇటువంటి పరిస్థితి ఉందా సింగరేణిలో? లేకుంటే ఇప్పటికే సమయం పేరుతో, ఎక్స్టెన్షన్ పేరుతో, ఓవర్ టైం పేరుతో సింగరేణిలో జరుగుతున్న పని విధానం మీద మీరేం చెప్పుకోవచ్చు? మీకు తెలుసు, ఈ సికాసా వాళ్ళు చేసినటువంటి పనులకి వీటి అబ్రహం లాంటి నాయకుడు, పి నరసయ్య గారు లాంటి నాయకుడు, భాస్కర్ రావు గారు లాంటి నాయకుడు, రమణారెడ్డి లాంటి నాయకులు, ఎంతోమంది ఆణిముత్యాలు లాంటి నాయకులు సింగరేణి కార్మిక వర్గానికి కరువయ్యారు వీళ్ళు చేసిన దుందుడుకు పనుల వలన. ఇప్పటికి కూడా వీళ్ళని ప్రభుత్వం కాల్చి చంపుతుంటే సెంట్రల్ గవర్నమెంటు కగారాన్ని పెట్టి మార్చి 26 వరకు మొత్తాన్ని ఏరేస్తానంటే కూడా మాట్లాడలేదు ఎవడు. సిపిఐ పార్టీగా మేము మాట్లాడినాం. వీళ్ళు మా వాళ్ళని చంపినా మేము ఒక కమ్యూనిస్టుగా సానుభూతి తెలియపరచడం. ఆ ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకి లేకపోతే మేము చేయగలిగేది ఏముండదు. వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి ఎవరైందనేది. పచ్చి బూర్జువాలని ఎవడైతే కార్మిక వర్గాన్ని పీల్చి ఇచ్చేసిండో వాళ్ళని ఏం చేయలేదు ఆ రోజుల్లో కూడా, వాళ్ళకి బాగా ఇదైన రోజుల్లో కూడా.
కార్మిక వర్గం కొరకు పనిచేసినటువంటి వాళ్ళని ఇది చేశారు వీళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళకి జ్ఞానం రాకపోతే ఎవరేం చేయలేము. గెలిచిన తర్వాత మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరినట్ట ఏంటి అసలు కార్మికులకు ఈరోజు ఏం మేము చెప్పిన వాగ్దానాల్లో ప్రధానంగా స్ట్రక్చర్డ్ మీటింగులు పెట్టాలి, తప్పనిసరిగా వాటి మీద చేయాలన్నాం, పెట్టించాం. వాటిలో కొన్ని ఒప్పించాం, వాటిని తొందరలోనే సర్క్యులర్ల రూపంలో వస్తున్నాయి. ఇంకా కొన్ని కావాలి, కమిటీలు వేశారు, అవి కూడా కావాలి. ఒకటేసారి అన్నీ అయిపోతాయని మేము కూడా చెప్పలేము. వస్తాయి తప్పనిసరిగా. మేము చెప్పిన వాటిని పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి సింగరేణిలో ఇవాళ ట్రాన్స్ఫర్లో కానీ గతంలో ఎట్లయితే అవకతవకలు జరిగినా అవి లేకుండా ఒక సిస్టమ్ని పెట్టించేది చేసినాం. సర్ఫేస్ జనరల్ మజూరు రావాలంటే ఇంతకుముందు మీకు తెలుసు 10 సంవత్సరాల కాలం సర్ఫేస్ జనరల్ మజూరులు ఇవ్వకుండా ఒక్కొక్కళ్ళ దగ్గర 50,000 లక్ష రూపాయలు తీసుకొని డెప్యుటేషన్లు ఇచ్చి సంవత్సరాల తరబడి నడిపించారు. ఇవాళ మేము గెలిచిన తర్వాత ప్రతి డివిజన్లో ఉన్న ఖాళీలన్నీ సర్ఫేస్ వాళ్ళతో నింపించడం, ఒక్క రూపాయి కూడా ఏ కార్మికుడు ఎవ్వరికి ఇవ్వకుండా చేయగలిగినాం. మరి ఇది కార్మిక వర్గం గుర్తిస్తలేదా? ఎవరన్నా కావాలని మా మీద చేయాలని చేసినా ఇవాళ కార్మికులకు తెలుసు వాస్తవాలు. ఏఐటీసీ అంటే ఏందో తెలుసు, కార్మిక వర్గానికి ఏఐటీసీ నాయకులు చేసిన త్యాగాలు తెలుసు. కాబట్టి ఇలాంటి వాటికి మీరు అంటున్నారని చెప్పేసి ఏదో చెప్తున్నారంటే మేమేం భయపడేటోళ్ళం కాదు. నూతన మైనింగ్ విధానం మీద సిఎన్ఎండి బలరాం గారు ఏ విధంగా స్పందిస్తున్నారు? దీని మీద ఏంటి అసలు నూతన విధానం ఏడ తెచ్చింది? మొత్తం ఇప్పుడు సింగరేణిలో ఏంటంటే ఒక్కటి కూడా కొత్త మైన్ రావడానికి అవకాశం ఉన్న 2-3 మైన్స్ ఉంటే వాటికి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు కూడా ఒత్తాసు పలికే పద్ధతి వస్తుంది. కాబట్టి ఇవాళ సింగరేణి యాజమాన్యం కూడా ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేస్తామంటే సింగరేణి నాశనం అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని ఒప్పుకోము. సింగరేణిలో కొత్త మైన్స్ రావడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దాని మీద కొట్టాడడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఆర్టీవీ ద్వారా సీతారామయ్య గారు ఏం చెప్తారు? సింగరేణిలో కార్మికుల పక్షాన గత 70 సంవత్సరాలుగా 80 సంవత్సరాలుగా మా యూనియన్ నాయకులు చేసిన త్యాగాలు వృధా పోకుండా మా నాయకులు ఏ ఆదర్శంగా అయితే పనిచేశారో అదే పద్ధతుల్లో మేము తప్పనిసరిగా కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని తెలియపరుస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సింగరేణిలో గతంలో 70 సంవత్సరాల నుంచి మా సంఘం పనిచేస్తున్న విధానం ఏదైతుందో అదే విధానాన్ని మేము అవలంబిస్తాం. ఖచ్చితంగా కార్మికుల పక్షాన మేము పోరాటం చేస్తామని చెబుతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే సింగరేణి యాజమాన్యం మీద కూడా మేము తిరగబడే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా కార్మికుల హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం. మా సంఘం పటిమ ముందు నుంచి ఈ విధంగా ఉంది, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటామని వాసిరెడ్డి సీతారామయ్య ఏఐటీసీ సెక్రటరీ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.